వెల్కమ్ టు 4 Sides టీవీ. మున్సిపల్ అసంఘటిత కార్మికుల సమ్మె కారణంగా నివాసాల నడుమ చెత్త పేరుకుపోతూ ఉండటంతో నెల్లూరు 37వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జల శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. దినసరి కూలీలను నియమించుకొని స్వయంగా చెత్త తొలగింపు చర్యలను చేపట్టారు. సమ్మె చేస్తున్న కార్మికులు అక్కడకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేసినా లెక్క చేయలేదు. మున్సిపల్ అధికారులు పోలీసుల సాయంతో ఆందోళనకారులను నిలువరించి చెత్త తొలగించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు కార్మికులు సమ్మె చేయటం సమంజసమే అయినప్పటికీ ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడకూడదని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కార్మికుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని స్పష్టం చేశారు. గత వారం రోజుల పైనుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం మున్సిపల్ కార్మికులు సమ్మెలో దిగున్నారు. వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికల్ని తీర్చుకునే దానికోసం సమ్మెలో దిగారు. ఎవరికైనా కార్మికులకు కానీ అలాగే ఉద్యోగస్తులకు కానీ వాళ్ళు కోరికలు తీర్చుకునే క్రమంలో ఈ స్ట్రైక్ చేయడం కానీ బంద్ చేయడం కానీ వాళ్ళ హక్కు, అది దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఆ పరిస్థితిలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఆ ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా మీరు మీ స్ట్రైక్నో బంద్నో కొనసాగిస్తే ప్రజల సానుభూతి కూడా మీ వైపు వస్తుంది. ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ మీరు కానీ ఈ విధంగా తయారైతే అది ప్రజల సానుభూతి మీరు కోల్పోతారు. ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకని చెప్తున్నానంటే, కార్మికులు బంద్ చేస్తానో స్ట్రైక్ చేస్తానో ఇన్ని రోజులుగా చెత్త అంతా చెత్త అక్కడ ఆగిపోతుంది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో దేశం మొత్తం మీద కరోనా కూడా మళ్ళా 3rd వేవ్ వస్తుంది అంటున్నారు, మళ్ళా ఇంకో వేవ్ వస్తుంది అంటున్నారు. అలాగే ఎన్నో అంటువ్యాధులు సోకుతా ఉన్నాయి. ఇట్లా చెత్త పేరుకుపోయి ఎక్కడికక్కడ ఉంటే అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అలాగే స్కూల్స్ దగ్గర కూడా ఆ చెత్త పాయింట్లు ఉంటే అక్కడ చెత్త అంతా నేనే పోయి తీయించాను. ఆ స్కూల్ దగ్గర చూస్తే చిన్న చిన్న పిల్లలు వస్తారు స్కూల్కి, వాళ్ళకి అంటువ్యాధులు సోకేదానికి ఈజీగా అవకాశం ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి పిల్లలు మీ పిల్లలు కూడా ఉంటారు అక్కడ ఆ స్కూళ్ళలో. మీరు కూడా ఆలోచించండి. మేము ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ని పెట్టి వేరే ట్రాక్టర్ని హైర్కి తెచ్చుకొని మేము దాన్ని శుభ్రం చేసే పరిస్థితి మేము చేయాలనుకుంటుంటే మీరు అడ్డుపడడం కరెక్ట్ కాదు. మీరు మీ సమ్మె కొనసాగించండి, కార్పొరేషన్ ఆఫీసులోనో లేకుంటే కలెక్టరేట్లోనో మీ ముట్టడి కొనసాగించండి. మీకేం కోరికలు ఉన్నాయో అవి తీర్చమని వాళ్ళని డిమాండ్ చేయండి గట్టిగా. అంతేగాని చెత్త తీయకుంటే మా డిమాండ్ తొందరగా నెరవేరుస్తారు అని చెప్పే ఆలోచన మాత్రం మీ నాయకులు మిమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు. చెత్త తీయని దానివల్ల మీ మీద రోజు రోజుకి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము 400-500 మందిని నెల్లూరులో కాంట్రాక్ట్ ఇప్పుడు టెంపరీ వర్కర్స్ని పెట్టుకున్నాం. వాళ్ళకి రోజు 700-800 ఇవ్వాల్సి వస్తుంది. 500 మంది అంటే 4 లక్షలు. అలాగే వెహికల్స్ దానికి ఒక 2-3 లక్షలు దానికి అవుతుంది, 7 లక్షలు రోజు అవుతుంది. ఇట్లా రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు భరించలేకైనా ప్రభుత్వం దిగొచ్చి మీతో మాట్లాడుతుంది డైలాగ్. కానీ మీరు ఇది మాత్రం సాకుగా చేసుకొని దీన్ని అడ్డం పెట్టి వాళ్ళని వచ్చిన కార్మికుల్ని కొట్టి అలాగే బళ్ళకి గాలి తీసి ఇట్లా మనం ప్రభుత్వాన్ని దించాలా, ప్రభుత్వం మెడలు వంచాలా అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రజల్లో మీరు సానుభూతి కోల్పోతారు. ప్రజా వ్యతిరేకులుగా మీరు మిగిలిపోతారు.